ఉప్పల్ నగరంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఉప్పల్ నగర శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు అర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ, అంబేద్కర్ ఒక కులానికి లేదా ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన ప్రజలందరికీ చెందిన మహానుభావుడని అన్నారు. సమాజంలో ఉన్న కుల వివక్షను నిర్మూలించి అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కులాల కుళ్ళును కడిగేద్దాం, అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అనే నినాదంతో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి సంతోష్, హైదరాబాద్ మహానగర టెక్నికల్ సెల్ కో కన్వీనర్ మణికంఠ, నగర సంయుక్త కార్యదర్శి యశ్వంత్, షోయబ్, దత్తు, సాయి, వర్ధన్, ఉపేందర్, మహేందర్, కిరణ్, పవన్ తదితరులు మరియు నగర కార్యకర్తలు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉప్పల్ నగర శాఖ ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ బొమ్మ దగ్గరికి నివాళులర్పించడం జరిగింది. వాళ్ళ జయంతి సందర్భంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చిన్ననాటి నుంచే ఈ కుల వ్యవస్థ అనేది ఎదుర్కొంటూ చాలా అవమానాలు భరిస్తూ చాలా చదువులు చదివి మన దేశం యొక్క లా మినిస్టర్గా పనిచేసి మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించాడు. బాబు ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉప్పల్ సర్కిల్లో గల అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు ఏబీపీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. వెలివాడల వ్యతలు తెలిసినప్పటికీ, అంటరాంతనాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఈ దేశంలో 2 గ్లాసుల విధానంతో చదువుకునే దగ్గర చెందినటువంటి కాదు. కాబట్టి దేశం లోపల ఉన్నటువంటి ప్రజలందరికీ చెందినవాడు అంబేద్కర్. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం పనిచేసినవాడు అంబేద్కర్. కాబట్టి ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో దయచేసి అంబేద్కర్ గారిని ఆపాదించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుకుంటున్నది. రాబోయేటువంటి కాలంలో కులాల కుళ్ళను కడిగేద్దాం, అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అనేటువంటి ఒక నినాదంతో ఏబీపీ ముందుకు పోతున్నది. సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను,